మా నాన్నగారిని తక్షకుడు పడగొట్టాడని కక్ష పెట్టుకుని ఇప్పుడు నేను యజ్ఞం చేసి కొన్ని వేల లక్షల సర్పములనే కాల్చేసి. మనిషి మనసులోకి కక్ష అన్నది ప్రవేశిస్తే అంతకుముందు విన్నవి, అంతకుముందు చదువుకున్నవి, అంతకుముందు నేర్చుకున్నవి ఎంత విచిత్రంగా కొట్టుకుపోయారా. కానీ నాకన్నా ముందు పుట్టి ఈ రాజ్యాన్ని పరిపాలించి శరీరం విడిచిపెట్టినటువంటి పాండవులు, కౌరవులు నాకు తండ్రులు. వాళ్ళకి చెప్పడానికి పరమధర్మమూర్తి అయిన వేదవ్యాసుడు ఉన్నాడు. కాబట్టి ఆయన వంశకర్త అయి ఉన్నాడు. అటువంటి మహాపురుషుడు ఆయన ఉన్నాడా? పెద్దరికం వహించి మాట చెప్పడానికి భీష్ముడు ఉన్నాడా? అడగకుండానే చెప్తాడు భీష్ముడు. మహాపురుషుడు ఆచార్యుడు ద్రోణుడు ఉన్నాడా? కృపాచార్యుడు ఉన్నాడా? ఇంతమంది ఉండి మరి ఎవరు వినకపోవడం వల్ల అంత పెద్ద యుద్ధం జరిగింది కురుక్షేత్రం. ఒక వ్యక్తి స్వభావరీత్యా మాట వినకపోవడం అన్నది జరిగి ఉంటే ఇంతమంది మహాత్ములున్న చోట ఒక్కడే పోయి ఉండాలి. అలా పోలేదు. ఇనపరసనం అంతటినీ అయస్కాంతం ఆకర్షించినట్టు మొత్తం దుష్టశక్తులన్నిటినీ దుర్యోధనుడు ఆకర్షించాడు. దేవతాశక్తులన్నీ ఈశ్వరుడి ముందు నించున్నట్టు దేవతాశక్తుల యందు ఆవిర్భవించిన వారందరూ పాండవుల వైపు వెళ్ళారు. దేవతాశక్తులున్న వాళ్ళైనా మాట వినాలిగా వ్యాసుడు చెప్పినప్పుడు. మరి పాండవులు ఎందుకు వినలేదు? వీళ్ళిద్దరికీ యుద్ధం ఎందుకు జరిగింది అసలు కురుక్షేత్రంలో? ఎక్కడొచ్చింది అసలు దోషం? అసలు భారతం ఎందుకు వచ్చింది? కురుక్షేత్ర యుద్ధం ఎందుకు జరిగింది? ఎక్కడ మాట వినకపోవడం అన్నది జరిగింది. ఎవరెవరు మంచి మాటలు చెప్పారు, ఎవరెవరు మాట వినలేదు. ఎవరెవరు మాట వినకపోవడం వల్ల ఏ ఏ స్వభావముల చేత, ఏ ఏ కారణముల చేత ఇంత భారత యుద్ధం జరగవలసి వచ్చింది.